ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. నా కారు మీద గుద్దుతూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మేము ఈ నియోజకవర్గంలో తిరగొద్దు అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు ఒక గూండాల రూపంలో ఏ విధంగా ప్రయత్నం చేశారో మీరు కూడా ఉన్నారు, చాలా మంది చూశారు అక్కడ. కాబట్టి ఇక్కడ మనము గతం ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి చూస్తా ఉన్నాము, అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. అలాగే మా కార్యకర్తల మీద మా నాయకుల మీద కంటిన్యూస్ గా కేసులు పెడతా ఉన్నారు. మేము నియోజకవర్గంలో ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళకి ఇంత భయం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్రజల పక్షాన రైతుల కోసం కావచ్చు, స్టూడెంట్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆరోగ్య రంగంలో సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, దేని మీద మెడికల్ కాలేజ్ మీద కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కూడా మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి బయటకు వస్తే ప్రజల పక్షాన నిలబడి ఒక గొంతుగా మారి పోరాడుతా ఉంటే మరి వీళ్ళంతా కూడా ఈ విధంగా మా మీద దాడి చేయడము, కేసులు పెట్టడం, ఎప్పటికప్పుడు మా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసులు పెట్టి ఏదో ఒక మహిళని కూడా చూడకుండా ఇలాంటి దాడులు చేస్తున్నటువంటి విష సంస్కృతికి మరి ఈ రోజు చిలుకలూరుపేటలో మరి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అండదండలతో ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత భయపెట్టినా దడవం. మీలాగా 3 ఏళ్లు పదవులు అనుభవించి హైదరాబాద్ పారిపోయి కూర్చోలా. మేము ఇక్కడ ఉన్నాము, ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము, ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ పోరాడుతున్నాము. మీరు ఏమన్నా చేయండి, ఎంతైనా బెదిరించండి, ఎవ్వడు భయపడ్డు. మీ అందరినీ గుర్తుపెట్టుకొని మీ అందరికీ సరైన రోజు సమాధానం ఇస్తాము. ఇప్పుడు ఎవడైతే వచ్చి ఓవర్ యాక్షన్ చేశారో వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకున్నామని తెలియజేస్తున్నాం.